సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కు పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. రేవంత్ రెడ్డి చూడు, నీకు ఓడేసినందుకు డబ్బులు ఇట్లా కుట్టుకోవాలిగా. బోనస్ బోగొట్టయింది, రైతు భరోసాకు దిగ్గలేదు. టీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి అనే విధంగా రైతుల పక్షాన ఉండి గట్టిగా కొట్లాడదాం. రుణమాఫీ సగం కాదు, పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది. రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. వదిలిపెట్టం, 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం.